నమస్తే అన్న అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనం చూసుకుంటే తల్లికి వందనం కింద ఒకే ఇంట్లో 12 మంది పిల్లలకు 1,56,000 రూపాయలు ఆ యొక్క తల్లుల ఖాతాలో జమ అయ్యింది. అన్నమయ్య జిల్లా కలకడలోని ఓ కుటుంబంలో ఉన్న 3 తల్లులకు వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి 1,56,000 రూపాయలు తమ అకౌంట్లో పడడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అలాగే తల్లికి వందనం పథకం అమలు చేయకముందు మనం చూసుకుంటే ఇంట్లో ఒకరికి లేదా ఇద్దరికి ఇస్తారని చెప్పేసి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇంట్లో ఎంతమంది 5 మంది ఉంటే 5 మంది, 10 మంది ఉంటే 10 మంది అందరికీ ఈ యొక్క తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వేంపల్లిలోని ఓ కుటుంబంలోని 5 విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలో జమ అయినట్లు తెలుస్తూ ఉంది. మండలంలోని శారదా గారి ఖాతాలో 5 పిల్లలకు కలిపి 65,000 రూపాయలు పడినట్లు తెలిపింది. పులివేందల ప్రజలను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం చూసుకుంటూ ఉందని చెప్పేసి టీడీపీ ఎక్స్లో పోస్టు చేసింది. జిల్లాలో మొత్తం 1,52,120 మంది తల్లులకు గాను 2,41,119 మంది పిల్లలను అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే తల్లికి వందనం డబ్బులు పడడంతో ప్రజల్లో మనం చూసుకుంటే ఆనందం మరియు సంతోషం కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.